బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. సో ఆయన మరణం తర్వాత ఈరోజే మొదటిసారి కేసీఆర్ ఆ కుటుంబానికి ధైర్యం చెప్పబోతున్నారు. అయితే ఇలా 9వ తేదీన నల్లబెల్లికి కేసీఆర్ రాబోతున్నారట. సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించబోతున్నారు. ఇలా 9, 10 తేదీల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలు జరగబోతున్నాయి. 9వ తేదీ సంస్మరణ సభలో కేసీఆర్, కేటీఆర్లో పాల్గొనబోతున్నారు. ఇక 10వ తేదీన సంస్మరణ సభకి హరీష్ రావు రాబోతున్నారు. కేసీఆర్ రాకతో నల్లబెల్లిలో భారీగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా తరలివచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో 5 రోజుల పాటుగా చికిత్స పొందుతూ జూలై 31న చనిపోయారు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. సో 9, 10వ తేదీలో సంస్మరణ సభలు జరగబోతున్నాయి. 9వ తేదీన కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఆయనతో పాటు కేటీఆర్ ఉంటారు. 10వ తేదీన హరీష్ రావు ఈ సంస్మరణ సభలో పాల్గొనే అవకాశం ఉంది. నిజంగానే ఒక ఉద్యమకారుడు, పెద్ద ఎత్తున ఉద్యమంలో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇంతటి స్థాయిలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా కన్ను చెమ్మగలుగుతుంది. సో కంట నీరు కారుతోంది అని అంటే పెద్ది సుదర్శన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది. పార్టీలకు అతీతంగా ఆయన మరణాన్ని ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు, కంటతడి పెడుతున్నారంటే ఆయన గొప్పతనమైన ఉద్యమ నేపథ్యం కూడా అంతటి స్థాయిలోనే ఉంది. సో ఈరోజు అటువంటి ఉద్యమకారుడి మరణానికి పెద్ద ఎత్తున భారీగా జనం తరలి వచ్చి అక్కడ అంత్యక్రియలు పూర్తయ్యాయి. సో 9, 10వ తేదీలో అదే స్థాయిలో ఆయన గుర్తు చేసుకుంటూ మరోసారి సంస్మరణ సభలు పెట్టబోతున్నారు. ఆ సభలకు కేసీఆర్ హాజరవుతారు. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో 9, 10 తేదీలో సంస్మరణ సభలు జరగబోతూ ఉన్నాయి. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన సంస్మరణ సభల్లో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? సో నాకు తెలిసి కేసీఆర్ వస్తున్నారంటే అదే స్థాయిలో జన సమీకరణ కూడా జరిగే అవకాశం ఉంది. అదే స్థాయిలో పెద్ద ఎత్తున జనం కూడా గుమికూడే అవకాశం ఉంది. ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? నిన్న ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ స్టేట్ ఆఫీస్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఈ సంస్మరణ సభ పెద్ద ఎత్తున నిర్వహించాలి అనేటువంటిది కేసీఆర్ డైరెక్ట్ గా హాజరవుతున్నారు 9వ తారీఖు రోజు. కాబట్టి నల్లబెల్లికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రీచ్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మొన్న అంతిమ యాత్ర సందర్భంగా జనాలు పెద్ద ఎత్తున తరలి రావడము, ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంస్మరణ సభను కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం 9, 10 తేదీలో సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి సంస్మరణ సభలు ఉంటాయి. 9వ రోజు మాత్రం కేసీఆర్ హాజరవుతారు. 10వ రోజు జరిగేటువంటి సంస్మరణ సభకి హరీష్ రావు హాజరవున్నట్టుగా తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ రూపంలో అక్కడికి వచ్చే అవకాశం ఉంది. పెద్ద భారీ బహిరంగ సభ ప్రాంగణం లాంటి సిచ్యువేషన్ అక్కడ ఏర్పడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు, వారికి ధైర్యం చెప్తారు కేసీఆర్. పిల్లలకు సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డి పిల్లలకు ఎడ్యుకేషన్ భరోసా, తర్వాత మొన్నటి వరకు జరిగినటువంటి పరిణామాలపైన ఆయన అడిగే భరోసా ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు ఆర్థిక భరోసాతో పాటు కుటుంబానికి అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుంది అనేటువంటిది ఒక మెసేజ్ డైరెక్ట్ గా కేసీఆర్ఏ సుదర్శన్ రెడ్డి భార్యతో ఆయన మాట్లాడి కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇది ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీకి కూడా రాజకీయంగా కూడా కాస్త కలిసి వచ్చేటువంటి అంశంగానే చూస్తా ఉన్నారు. సంస్మరణ సభ గాని, మొన్న అంతిమంగా జరిగినటువంటి ర్యాలీ గాని ఇంత ఆదరణ ఉంది పెద్ది సుదర్శన్ రెడ్డికి. ఆయన బ్రతికుని ఉంటే ఇంకా పెద్ద ఎత్తున జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చేది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇంతమంది రెస్పాన్స్ ఉంది అంటే పార్టీ మంచిగా గ్రౌండ్ లో ఉంది అనేటువంటి ఒక మెసేజ్ పార్టీ భావిస్తా ఉంది. అందులో భాగంగానే సంస్మరణ సభను కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నారు. సో కేసీఆర్ వెళ్తున్నారు అని మెసేజ్ బయటికి రావడంతో జనాలంతా కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కూడా అక్కడికి రీచ్ అయ్యే అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలతో పాటు. బట్ మధు, ఇప్పుడు నేను అడగడం ఇది కొంత అతిశయక్త అవ్వచ్చు, కొంత నేను త్వరగా అడుగుతున్నాను అనుకోవచ్చు. బట్ పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తర్వాత అదే స్థాయిలో ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఉండాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇప్పుడు కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే ఇప్పుడు కొంత ఇది చాలా వేగమేమో, ఇంకా సమయం ఉంది, తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. బట్ ఈ వేదికపై నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ స్థాయిలో జనం యాక్సెప్ట్ చేశారు, ఆ స్థాయిలోనే ఆయన అంతిమయాత్రలో మనం చూసాం. కాబట్టి వారందరికీ పెద్దన్నగా మళ్ళీ పెద్ద దిక్కుగా ఎవరిని ఉంచే అవకాశం ఉంది? ఆ కుటుంబంలో నుంచి ఇంకెవరైనా కేసీఆర్ రైట్ మీ నాయకుడు, మీ నాయకురాలని చెప్పే అవకాశం ఏదైనా ఉంటుందా? సాధారణంగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండి పొలిటికల్ గా ఎమ్మెల్యేగా పనిచేయడం కానీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ సడన్ గా మరణించిన తర్వాత పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యులకు సాంప్రదాయంగా సీట్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. బీఆర్ఎస్ లో కూడా అదే ఉంది. మనము దుబ్బాకకు సంబంధించిన సోలిపేట సంబంధించిన కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళ మిసెస్ కి సీట్ ఇచ్చారు.
తర్వాత సాయన్న కంటోన్మెంట్ కి సంబంధించి వాళ్ళ కూతురికి టికెట్ ఇచ్చారు. ఆమె కూడా చనిపోతే మరొక కూతురికి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం ఫేస్ కంటిన్యూగా. అంటే సానుభూతి పరంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అండగా నిలబడే ప్రయత్నం. రీసెంట్ గా జూబ్లీస్ మాగంటి గోపీనాథ్ మరణిస్తే కూడా మాగంటి సునీతకు టికెట్ ఇచ్చి పార్టీ అండగా నిలబడి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు కూడా పెద్ద సుదర్శన్ ప్లేస్ లో స్వప్నకే టికెట్ ఇచ్చే సిచ్యువేషన్ ఉంది ఆయన సతీమణికి అనేటువంటి చర్చ ఉంది. టూ ఎర్లీ అయినప్పటికీ కూడా ఇమీడియట్ గా బై ఎలక్షన్స్ లేవు. ఆయన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం కాబట్టి వచ్చేటువంటి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని అప్పుడు సమీకరణాలు మారే సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే పార్టీ గెలుపు పైన దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. పార్టీ మాత్రం కుటుంబాలకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం మెసేజ్ గతంలో చేసినటువంటి దాన్ని బట్టి చూస్తే కనపడతా ఉంది. మరి ఫ్యూచర్ లో ఆమెకు మరి పార్టీ ఫ్యూచర్ లో డీలిమిటేషన్ కూడా జరగనుంది, నియోజకవర్గాల విభజన అనేటువంటిది కూడా చర్చ ఉంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ లో పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంది. ఆర్థికంగా కానీ జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళతో పార్టీ ఉంది అనేటువంటి ఒక మెసేజ్ తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ చేస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం వరుస పరిణామాలు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించడం, అక్కడ నుంచి వరుసగా కాన్వాయ్ తో ఫాలో కావడం, యశోద ఆసుపత్రికి ట్రీట్మెంట్ డాక్టర్లతో మాట్లాడడం, కేసీఆర్ రావడం, తర్వాత అన్ని ఆర్థికంగా ఎట్లాంటి పరిస్థితి ఉన్నా స్పీకర్ చేయడం, ర్యాలీ వ్యవహారాలని కూడా కుటుంబానికి అండగా ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఎగ్జాంపుల్స్ ఇందాక తీసుకున్నటువంటి దుబ్బాక గానీ కంటోన్మెంట్ గానీ జూబ్లీస్ లో పార్టీ ఎట్లా అండగా ఉండిందా కుటుంబ సభ్యులకి, సో ఇక్కడ కూడా సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఒక మెసేజ్ ఇవ్వడానికి కేసీఆర్ అక్కడికి వెళ్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. సో పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి ఆయన మరణం తర్వాత కేసీఆర్ ఆ కుటుంబానికి కలవబోతున్నారు. 9, 10 తేదీల్లో సంస్మరణ సభలు ఉండబోతున్నాయి. ఈ సంస్మరణ సభలకి కేసీఆర్ హాజరు కాబోతున్నారు. సో అటు 10వ తేదీన హరీష్ రావు ఈ సంస్మరణ సభలో పాల్గొనబోతున్నారు. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. వెల్కమ్ బ్యాక్. సో పెద్ది సుదర్శన్ రెడ్డి తన మరణానంతరం ఎంతమంది జనం అంతిమయాత్రలో పాల్గొన్నారు, ఎంతటి కన్నీటి పర్యంతమయ్యారు, అడుగడుగున ఏ రకంగా తనకి నివాళులు అర్పించారో మనం చూసాం. సో ఆ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి నాయకుడు అదే స్థాయిలో ఉద్యమకారుడిగా, ఎమ్మెల్యేగా తన ప్రస్థానం కొనసాగింది. ఆయన చరిత్ర చూసినా కూడా నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అనే చెప్పాలి. 7 సంవత్సరాల పాటుగా పెళ్లి చేసుకోమంటే ఎవరెంత బతిమిలాడినా, తల్లిదండ్రి కానీ ఇంకెవరు చెప్పినా కూడా తెలంగాణ వస్తేనే నా పెళ్లి, లేకపోతే లేదని చెప్పి పట్టుబట్టుకొని కూర్చున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. మొన్న నేను ఒక పోస్ట్ చూశాను ఆయన మరణం తర్వాత. వరంగల్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఒక పోస్ట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, అన్నా మొన్నటిదాకా మన ఇద్దరం ఉద్యమకారులమే, ఇల్లు లేదు నీకు లేకపోయా నాకు లేకపోయా అని మాట్లాడుకున్నాం. నేను అంతో ఇంతో చిన్నదో చిరుకదో ఇల్లు కొనుక్కున్నా, నువ్వెప్పుడు కొనుక్కుంటావు అన్నా ఇంకా అని మాట్లాడుకొచ్చారు అని అంటే, పెద్ది సుదర్శన్ రెడ్డి 5 సంవత్సరాల పాటుగా ఎమ్మెల్యేగా చేసిన మొదటి పర్యాయంలోనే కేసీఆర్ ఆయనకి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చిన ఉద్యమకారుడైనా అంటే సొంత నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారని ఒక సిచ్యువేషన్, ఒక మాట అయితే అదే పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమోషనల్గా బయటకు వస్తుంది. సో 9, 10 తేదీల్లో 2 రోజుల పాటుగా సంస్మరణ సభలు జరగబోతున్నాయి. ఈ సంస్మరణ సభలో కేసీఆర్ హాజరవుతారు. సో డెఫినెట్గా గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు తుదిశ్వాస విడిచినప్పుడు వాళ్ళ కుటుంబాల నుంచే రాజకీయంగా చాలామంది ఎదిగారు. ఉదాహరణకి మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత మాగంటి సునీత, సో అక్కడ కంటోన్మెంట్ సాయన్న మరణం తర్వాత కంటోన్మెంట్ సాయన్లో తన కుమార్తెకి అవకాశం రావడం, కుమార్తె కూడా ఒక అనుకోని సంఘటనలో ప్రాణాలు విడడంతో ఆ కుటుంబంలో నుంచి ఇంకో కుమార్తె కూడా అవకాశం కల్పించారు. సో ఇప్పుడిప్పుడే అంటే ఎన్నికలు లేవు, ఏం పెద్దగా అక్కడ జరగాల్సిన సంఘటనలు ఏమీ లేవు. కానీ డెఫినెట్గా అదే కుటుంబం నుంచి కొంత నాయకత్వాన్ని పెంచి కేసీఆర్ ఆ కుటుంబానికి మరింతగా దగ్గరయ్యే అవకాశం కూడా ఉంది. సో రేపు
9వ తేదీన కేసీఆర్ ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారో, అక్కడ ధైర్యం చెప్తారో ఆ పార్టీ నాయకులకి అండ్ పెద్ది సుదర్శన్ రెడ్డి నమ్ముకున్నటువంటి ఆ కార్యకర్తలకు కూడా పెద్ద దిక్కుగా మేము ఉంటామని చెప్పేటువంటి భరోసానిచ్చే అవకాశం అయితే కనబడుతోంది. ఏదేం జరిగినా పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలు 2 రోజుల పాటుగా జరగబోతున్నాయన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ రాబోతున్నారన్నప్పుడు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు అక్కడికి చేరుకొని కొంత ఆ సంస్మరణ సభల్ని సక్సెస్ చేయడంతో పాటుగా పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క విషయాలని, ఆయన చేసినటువంటి పనులని మరోసారి గుర్తు చేసుకునే అవకాశం ఉంది. నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.